వెళ్ళబోయేది అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డజీగల మండలం. ఏంటిదన్నాను జలపాతం పేరు ఏం పేరు? పింజురుకుంట జలపాతం దగ్గరికి వెళ్తున్నామండి. మార్గం మధ్యలో మనం తగిన ఏరియాలు, మనం చూసే ప్రాంతాలు, అందులో ముఖ్యమైన ప్రాంతం ఏలేశ్వరం పట్టణంలోకి మనం అడుగు పెడుతున్నాం. విహార కేంద్రాలు కూడా మీరు ఒకసారి చూడండి. తర్వాత కొన్ని ప్రాంతాలను మీకు చూపించడం జరుగుతుంది. చూడండి వచ్చేసింది ఏలేశ్వరం సెంటర్ దగ్గరికి వచ్చేసింది. దీన్ని ఏమంటారు? ఆవు సెంటర్, ఆవు దూడ సెంటర్ అంటారు. దేవి చౌక్, బాలాజీ చౌక్. మనకి వెనకాల కొంతమంది గైడెన్స్ ఉన్నారండి, వీళ్ళు గైడ్ ఇస్తున్నారు మనకి. దానివల్ల మీకు చెప్పడం జరుగుతుంది. బాలాజీ చౌక్ సెంటర్. బాబు ఇది ఎవరిది? ఇది చెప్పు ఎక్కడ ముందు ఆరోగ్యం అక్కడ ఉంది. జడ్డింగన్నారం సెంటర్ రోడ్ ఎదురుందేంటి? ఈ గుండు కూడా ఒకసారి వీక్షించండి బ్రదర్. ఇది ఏంటిది నదిలా కనపడుతుంది? ఇది ఒక బొంగరాలపాడు అనేసి ఒక గ్రామం అండి. ఇది ఒక వాగు. ఈ వాటర్ కూడా పైనుంచి ఇలా గిరిజన వచ్చింది వాటర్. ఇది ఈ వాటర్ నేరుగా పోయి ఏలాసరం ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ లో పోతుంది. కానీ ఈ నీరు ఎక్కడి కొండలలోంచి ప్రాంతాల్లోంచి వచ్చిందండి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. స్నానాలు చేయడానికి అన్ని భక్తులు కూడా చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. ఇక్కడ ఇది బొంగరాలపాడు అండి. అంటే చుట్టూ కొండలు కదా, అందువల్ల ఎలా వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక 5 నిమిషాల క్రితం మేము పింజరకొండ రోడ్డు కట్టాయి అట్లదేగా వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడ కొంతమంది పెద్దలు సూచనల మేరకు మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఇప్పుడు మన కట్టాయిన రోడ్డు ఇది పింజరకొండ రోడ్డు. ఈ రోడ్డు కూడా మీరు వీక్షించండి. తర్వాత ఉన్న లొకేషన్స్ కూడా స్పాట్లోకి వెళ్ళి మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత అవతల ఊరుందని అందరూ కూడా ట్రైబల్స్ అవుతుందా? అలా వెళ్తే బాగుంటుంది ఆ ఊరు. అందరూ కూడా ట్రైబల్స్ వెళ్ళడానికి దారి లేదు కదా, నడుచుకుంటే వెళ్ళాలి. మెట్లు ఉన్నాయి ఎట్లా. జలపాతానికి సంబంధించిన వాటర్
పింజరకొండ జలాశయానికి సంబంధించి ఇది పెద్ద వాగు. పింజరకొండ ఉండకే అతి సమీపంలో ఉన్నాము. ఒక్క 2 నిమిషాలు అయితే మేము స్పాట్ చేయడం జరుగుతుంది. మండలలో అందమైన నీల గోదావరిలా అమ్మ పింజురుకొండ గంగా బ్రదర్ పింజరకొండ జలపాతానికి రావడం జరిగింది. అయితే వాటర్ ఇటు పడకల్లా లేదంటారండి చాలా మంది. ఇక్కడ వాటర్ అండి పైన లోపల వేస్తారండి. వాటర్ ఎండాకాలం కదా, కొంచెం వాటర్ ఇదిగా ఉంది. కొంచెం స్టాక్ పెట్టడం గురించి వాటర్ అధికారులు ఏం చేశారు, వాటర్ స్టాక్ పెట్టడం జరిగిందండి. లేకపోతే ఇదంతా కూడా జలపాతం మంచిగా నీట్గా బాగా వచ్చేది. చాలా నెక్స్ట్ ఏంటంటే వర్షాలు కూడా తక్కువ వాళ్ళు కూడా వాటర్ తగ్గిపోవడం జరిగింది. తాళం చేస్తావా? లోతు ఎవరు ఉంటుందండి ఇది? అయితే ముందు మీరు వెళ్ళండి. బాగుంది, లోతు లేదు, బాగుంది అంటే నేను దిగుతా స్నానం. ఓకేనా? కన్నీ ఒకసారి పైకి ఎక్కడ లోతు ఎంత చూస్తుంది కానీ మీరు ఉన్నది సమానంగా ఉందా లోతు? లోతు చెప్పిందండి. అది కూడా మనిషి మునిగాడు కదా, మనిషి మునిగే లోతు ఇంకా డబుల్ కిందకు ఉందని లోతు. ఒక మనిషి మునిగి చూపించే చూడండి ఒకసారి. ఎంజాయ్మెంట్ బాగుందా? 100% బాగుందా? సరే సరే, మరి మీకు ఇంత మంచి ప్లేస్ తీసుకొచ్చారు, నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు మీరు?
ఏం గిఫ్ట్ చెప్తారు చూడు, లోనకి వెళ్తే లోతు ఎక్కువ ఉందంట, మునిగిపోతారు. అది గృహ పైకి అంతా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తావా? పైకి వెళ్ళిపోతాండి. గృహ ఏంటమ్మా కరెక్ట్గా చెప్పమ్మా? ఇది ఇటు నుంచి పైకి ఎలా పాసుకుంటూ పోతే పైకి వెళ్ళాక వెళ్తాం సార్. అది కొండ పైకి వెళ్తాం. ఓకే, కొండపైకి వెళ్తాం. బాగుంటుంది సార్, చాలా ఫేమస్. ఓకే ఓకే ఓకే. ఇందాక జాపనిది ఏ వాటర్ జలం పెరుగుతుందా? పెరుగుతుందండి. అయితే మనం పైకి ఎక్కేనా? చేద్దాం. చూడండి బ్రదర్, ఈ పింజరకొండ ప్రాముఖ్యత ఏంటంటే గంటకి జలం పెరుగుతుంది. గంటకి జనం సాయంకాలం. అయితే మనం ఎప్పుడైనా సరే కానీ ఒకటే ప్రవాహంలో ఉందని ఎప్పుడైనా సరే మనం స్నానం చేస్తే మనం దెబ్బతిన్నట్టే. మన పావుగంటకోసారి 10 నిమిషాలకోసారి వాటర్ ఫోర్స్ ని మనం అంచనా వేసుకొని దిగాలి ఇందులోకి. మీకు వాటర్ ప్రవాహం చాలా గంటగా పెరుగుతుంది. ఇందాక 5 అడుగుల ముందు 6 అడుగులు పెరిగినది. కూడా వాటర్ విన్నారు కదా.